రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెట్టు గ్రామంలోని ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 99వ కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అబ్దుల్లాపూర్ మెట్టు పంచాయతీ ఆవరణలో ఉన్న పాఠశాలను, బస్టాండ్ను, మార్కెట్ యార్డ్ను, అంగన్వాడీ కేంద్రాలను, పారిశుద్ధ కార్మికులనుతో కలిసి స్థానిక సర్పంచ్ మందుగల విజయ శ్రీశైలం గౌడ్ పాలకవర్గంతో కలిసి అక్కడున్న అధికారులచే పరిశుభ్రంగా చేయడం జరిగింది. అనంతరం స్థానిక సర్పంచ్ విజయ శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం తంగా చేపట్టిన 99వ కార్యక్రమం ప్రణాళికలో భాగంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని పాలకవర్గంతో కలిసి మా అబ్దుల్లాపూర్ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతారని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ఎంపీడీఓ శ్రీవాణి, గ్రామ ఉప సర్పంచ్ అంతటి సప్న, అశోక్ గౌడ్, వార్డు నెంబర్ మాచగుని మహేందర్, మొగుళ్ల జీవన్ రెడ్డి, దశరథ గౌడ్, గ్రామ పంచాయతీ సెక్రటరీ శ్రీనివాసరావు, బిల్ కలెక్టర్ ఫాల్, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది. ఏం పర్వాలేదు. అంగన్వాడీ టీచర్లు మీరు కూడా చుట్టూ పరిసర ప్రాంతాలకు ఎవరిస్తున్నారు? పిల్లలకి అందుకే అసలు అదొకటే నా రిక్వెస్ట్. రెండు అడిగినా ఏది కాలేదు, ఇదన్నా కొద్దిగా చేయండి. అదే తొందర ఏం కాదు. ఆ మేడం వచ్చి కాదమ్మయ్యి, ఆ మేడం వచ్చినప్పటి నుంచి అడుగుతున్నాను నేను దాని గురించి ఒక పేపర్లే అడిగినాను, నేను అడగలేదు. ఇది చెప్పిన అంటున్నారు కదా, ఇది ఇప్పుడే అడుగుతున్నాను. మేడం గారికి మరియు గ్రామ పంచాయతీ సిబ్బందికి, మా పాలక వర్గానికి అందరికీ నమస్కారం. మనం జరుపుకుంటుంది అంటే 99 రోజుల ప్రగతి పాలన ప్రజా ప్రణాళిక అన్నమాట. ఇవాళ ఏంటంటే మన క్లీనింగ్ పరిశుభ్రత గురించి ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు మనకు చెప్పారు, ఇదంతా క్లీనింగ్ గురించి అనేసి. ఇవాళ మార్చ్ 6 నుంచి మార్చ్ 6వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు 10 రోజులు దీని మీద శిక్షణ 9 రోజుల ప్రణాళిక కోసం మొత్తం జిల్లా స్థాయిలో ఇది సమావేశం నిర్వహించడం జరుగుతుంది. మార్చి 6 నుంచి 15 వరకు 10 రోజులు మన పై అధికారుల పర్యవేక్షణలో ఇది అనేది జరుగుతుంది కార్యక్రమం అనేది. ఇందులో భాగంగా మార్చి 6 నిన్న వచ్చేసి మన గ్రామ పంచాయతీలు
గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న కార్యాలయంలోని ఉపయోగం లేని సామాన్లు తొలగించడం జరిగింది. ఇవాళ 7th గ్రామ పంచాయతీ పరిధిలోని పాఠశాలలు, అంగన్వాడీలు అవన్నీ శుభ్రపరచడం జరిగింది. ఇలా పది రోజులు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని విజయవంతంగా చేసి మా గ్రామాన్ని పచ్చగా పరిశుభ్రంగా చూపెడతామని మనవి చేసుకుంటున్నాం. బాబు